ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. సామెతల గ్రంథము 23వ అధ్యాయము 18వ వచనము. సహోదరి సహోదరులారా, ఇది నిరాశలో ఉన్న ప్రతి హృదయానికి నూతన నిరీక్షణను, భవిష్యత్తుపై తిరుగులేని భరోసాను ఇచ్చే ఒక మహోన్నతమైన పరలోకపు వాగ్దానం. లోకంలో ఎన్నో పరిస్థితులు మన ఆశలను తలక్రిందులు చేస్తున్నట్లు అనిపించినప్పుడు దేవుని నమ్మదగిన హస్తం మన జీవితాన్ని ఎలా నిలబెడుతుందో ఈ వచనం స్పష్టం చేస్తుంది. ఈ వాక్యం మన వర్తమాన కాలపు శ్రమలకు, రాబోయే భవిష్యత్తుకు మధ్య ఉన్న దైవిక సంబంధాన్ని వివరిస్తూ రెండు ప్రాముఖ్యమైన ఆత్మీయ నిశ్చయతలను మనకు అనుగ్రహిస్తుంది. మొదటిగా, నిశ్చయముగా ముందుగతి రానేవచ్చును అని ఉంది. మనుషులుగా మనం కొన్నిసార్లు కష్టాల గుండా వెళ్తున్నప్పుడు, లేదా మన ప్రార్థనలకు వెంటనే జవాబు రానప్పుడు, నా జీవితం ఇంతేనా, ఇక నా భవిష్యత్తు మారదా అని కుంగిపోతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం నిశ్చయముగా అని ఖచ్చితంగా చెబుతుంది. మనకు ఒక శ్రేష్టమైన భవిష్యత్తు, ఒక ఉన్నతమైన గమ్యం దేవుని చేతిలో సిద్ధంగా ఉంది. ఈ రోజు ఉన్న కష్టాలు తాత్కాలికమే. దేవుడు మన కొరకు నిర్ణయించిన ఆశీర్వాదకరమైన కాలం రాబోయే రోజుల్లో తప్పకుండా మన జీవితంలో నెరవేరుతుంది. ఉదాహరణకు, యోసేపు జీవితం ఒక రాత్రిలో మారిపోలేదు. అన్నల అసూయ వల్ల బావిలో పడ్డాడు. ఐగుప్తుకు దాసుడిగా అమ్మబడ్డాడు. చేయని తప్పుకు జైలు పాలయ్యాడు. దాదాపు 13 సంవత్సరాలు అతను ఎన్నో కష్టాల గుండా వెళ్ళాడు. నా జీవితం ఇంతేనా అని కృంగిపోయే పరిస్థితులు అవి. కాని దేవుడు అతనితో అన్నాడు. సరైన సమయం వచ్చినప్పుడు ఐగుప్తు సామ్రాజ్యానికే ప్రధానమంత్రిగా దేవుడు అతన్ని హెచ్చించాడు. ఒకప్పుడు తలవంచుకున్న యోసేపు తన కుటుంబాన్ని మరియు దేశాన్ని పోషించే ఉన్నతమైన స్థానానికి చేరుకున్నాడు. అలాగే దేవుడు అబ్రహామునకు నిన్ను గొప్ప జనముగా చేస్తాను అని వాగ్దానం చేసినప్పుడు అతని వయస్సు 75 సంవత్సరాలు. కానీ ఆ వాగ్దానం నెరవేరడానికి 25 ఏళ్లు పట్టింది. వయస్సు అయిపోతున్న కొద్దీ మానవ సహజంగా వారిలో ఆశలు సన్నగిల్లాయి. శారా గర్భం మృతతులేమైనది. దేవుడు చెప్పిన కాలానికి నిశ్చయంగా వారికి ఇస్సాకు పుట్టాడు. అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. దేవుడు ఆలస్యం చేసినా ఆయన నిశ్చయంగా తన మాటను నెరవేరుస్తాడని వీరి జీవితం నిరూపించింది. ప్రియులారా, దేవుని వాగ్దానాలు ఎన్నడూ వ్యర్థం కావు. యోసేపు జీవితంలో ఎదురైన 13 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, అబ్రహాము జీవితంలో సాగిన 25 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ మనకు ఒకే ఒక సత్యాన్ని గుర్తు చేస్తున్నాయి. దేవుని కాలం అత్యంత శ్రేష్టమైనది. సమస్యల తీవ్రత ఎంత ఎక్కువగా ఉన్నా, నిశ్శబ్దం ఎంత భారంగా అనిపించినా, వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. మీ జీవితంలో ఈరోజు ఉన్న కష్టాలు, కన్నీళ్లు తాత్కాలికమే. మీ ప్రార్థనలకు వెంటనే జవాబు రానంత మాత్రాన దేవుడు మిమ్మల్ని విడిచిపెట్టాడని అర్థం కాదు. శోధనల కాలం ముగిసిన వెంటనే దేవుడు మీ కొరకు దాచి ఉంచిన ఆశీర్వాదకరమైన కాలం నిశ్చయముగా ప్రారంభమవుతుంది. రెండవదిగా, నీ ఆశ భంగము కానేరదు అని ఉంది. లోకంలో మనుషులు లేదా పరిస్థితులు మనకు ఇచ్చిన మాటను తప్పవచ్చు. దానివల్ల మన ఆశలు అడియాశలు కావచ్చు. కానీ విశ్వాన్ని సృష్టించిన దేవునిపై మనం పెట్టుకున్న ఆశ ఎన్నటికీ భంగము కానేరదు. ఆయన మన నిరీక్షణను ఎన్నటికీ నిరాశగా మార్చాడు. దేవుని వాగ్దానాన్ని హృదయంలో పట్టుకొని విశ్వాసంతో కనిపెట్టే వ్యక్తి ఎన్నటికీ సిగ్గుపరచబడడు. సమయం కొంచెం ఆలస్యమైనా ఆయన అనుగ్రహించే ప్రతిఫలం అత్యంత అద్భుతంగా ఉంటుంది. ఉదాహరణకు, నోవాహు కాలంలో అప్పటి వరకు భూమి మీద వర్షమే పడలేదు. అలాంటి సమయంలో దేవుడు నోవాహుకు భూమి మీదకి జలప్రలయం రాబోతుంది, ఒక ఓడను సిద్ధం చెయ్యి అని చెప్పాడు. నోవాహు ఆ మాటను నమ్మి దేవునిపై ఆశ పెట్టుకొని దాదాపు 120 సంవత్సరాలు ఓడను నిర్మిస్తూనే ఉన్నాడు. చుట్టుపక్కల వాళ్ళంతా అతన్ని చూసి పిచ్చివాడని ఎగతాళి చేశారు, అవమానించారు. దేవుడు చెప్పినట్లే జలప్రలయం వచ్చింది. లోకమంతా నాశనమైన దేవుని మాట మీద ఆశ పెట్టుకున్న నోవాహు, అతని కుటుంబం క్షేమంగా రక్షించబడ్డారు. నోవాహు విశ్వాసం ఎన్నటికీ సిగ్గుపరచబడలేదు. అలాగే రాజు ఆజ్ఞను ధిక్కరించి దేవునికి ప్రార్థన చేసినందుకు దానియేలును ఆకలితో ఉన్న సింహాల బోనులో వేశారు. శత్రువులంతా ఇక దానియేలు పని అయిపోయింది, అతని ఆశలన్నీ అడియాశలయ్యాయి అని సంబరపడ్డారు. కానీ దానియేలు మాత్రం సింహాల మధ్య కూడా తన దేవునిపై ఆశను కోల్పోలేదు. దేవుడు తన దూతను పంపి సింహాల నోళ్లను మూయించాడు. మరుసటి రోజు ఉదయం దానియేలు క్షేమంగా బయటకు వచ్చాడు. రాజు అతని దేవుణ్ణి కొనియాడడమే కాకుండా దానియేలును మరింత ఉన్నతమైన స్థితికి హెచ్చించాడు. ప్రియులారా, లోకంలో మనుషులు ఇచ్చే మాటలు, లోక పరిస్థితులు క్షణాల్లో మారిపోవచ్చు. కానీ సజీవుడైన దేవుని మాట మీద మరియు ఆయన సార్వభౌమాధికారం మీద మనం పెట్టుకునే నిరీక్షణ ఎన్నటికీ వ్యర్థం కాదు. నోవాహు ఎదుర్కొన్న 120 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ అవహేళనలు, దానియేలు ఎదుర్కొన్న మరణకరమైన సింహాల బోను భయాలు
మనకు చాటి చెప్పే సత్యం ఒకటే: దేవుణ్ణి నమ్ముకున్నవాడు ఎన్నటికీ సిగ్గుపరచబడడు. మనుషులు మనల్ని ఒంటరిగా విడిచిపెట్టినా, పరిస్థితులు మనకు పూర్తిగా వ్యతిరేకంగా మారినా, దేవుని వాగ్దానాన్ని హృదయంలో బలంగా పట్టుకుంటే చాలు. మన కంటికి అసాధ్యంగా కనిపించే వాటిని సాధ్యం చేయడం ఆయనకు చాలా సామాన్యమైన విషయం. సమయం కొంచెం ఆలస్యమైనట్లు అనిపించినా, దేవుడు మనకు అనుగ్రహించే ప్రతిఫలం మన ఊహకు అందని రీతిలో అత్యంత అద్భుతంగా ఉంటుంది. సహోదరి సహోదరులారా, ఈరోజు మీరు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంతటి కన్నీటి లోయల గుండా వెళ్తున్నా ధైర్యం తెచ్చుకోండి. యోసేపు, అబ్రహాము, నోవాహు, దానియేలు జీవితాలు అద్భుతాలు చేసిన అదే సజీవుడైన దేవుడు ఈరోజు మీ పక్షాన నిలబడి ఉన్నాడు. లోకం మిమ్మల్ని చూసి తలవంచుకునేలా చేసిన దేవుడు మిమ్మల్ని తలగా ఉంచబోతున్నాడు. మీ కన్నీళ్లు నాట్యంగా మార్చగలిగే శక్తి, మీ చీకటిని వెలుగుగా మార్చగలిగే ప్రేమ ఆయనకు మాత్రమే ఉన్నాయి. పరిస్థితులు ఎంత భయపెట్టినా ఈ మహోన్నత వాగ్దానాన్ని మీ హృదయంలో పదిలంగా దాచుకోండి. దేవుడు మీకోసం సిద్ధపరిచిన ఆ ముందుగతి అత్యంత మహిమకరంగా ఉండబోతుంది. ఆయన మీద మీరు పెట్టుకున్న ఆశను ఆయన ఎన్నటికీ భంగపడనివ్వడు. ఓపికతో నిరీక్షించండి. కన్నీటితో విత్తిన మీరు సంతోషముతో కోతలు కోసే కాలం త్వరలోనే రాబోతుంది. నమ్మిన వారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నిశ్చయముగా ముందుగతి రానివచ్చునని, మా ఆశ భంగము కానేరదని, ఈరోజు మాకున్న కష్టాలు తాత్కాలికమేనని, నీవు మా కొరకు నిర్ణయించిన ఆశీర్వాదకరమైన కాలం రాబోయే రోజుల్లో తప్పకుండా మా జీవితంలో నెరవేరుతుందని సెలవిచ్చావు. తండ్రి, నీకు స్తుతులు. దేవుని వాగ్దానాలు ఎన్నడూ వ్యర్థం కావు గనుక, నీ కాలం అత్యంత శ్రేష్టమైనది గనుక, మా కంటికి ఆలస్యంగా అనిపించేది నీ దృష్టిలో మమ్మల్ని సరైన గమ్యానికి చేర్చే ఒక అద్భుతమైన ప్రణాళిక గనుక, మా ప్రార్థనలకు వెంటనే జవాబు రానప్పుడు కృంగిపోకుండా, నీవు మాకు శ్రేష్టమైన భవిష్యత్తును, ఉన్నతమైన గమ్యాన్ని సిద్ధపరచావనే నమ్మకంతో ముందుకు సాగే వారంగా ఉండుటకు సహాయము దయచేయమని, మనుషులు మమ్మల్ని ఒంటరిగా విడిచిపెట్టినా, పరిస్థితులు మాకు పూర్తిగా వ్యతిరేకంగా మారినా, నీ వాగ్దానాన్ని హృదయంలో బలంగా పట్టుకుంటే మా కంటికి అసాధ్యంగా కనిపించే వాటిని కూడా నీవు సాధ్యం చేస్తావు గనుక నీకు కృతజ్ఞతలు. నీవు మా కోసం సిద్ధపరిచిన మహిమకరమైన ముందుగతి త్వరలోనే మా జీవితాల్లో నెరవేరేలా మా ప్రతి అడుగును నీ ఆశీర్వాదాలతో నడిపించమని, ఈ వాగ్దానాన్ని నమ్మి ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని ఓదార్చి, వారి ఆశలను సమృద్ధిగా నెరవేర్చి, నీ నామమునకు మహిమ తెచ్చేలా వారిని హెచ్చించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.